హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ తయారు చేస్తుందండి మా చెల్లి. అది మీకు కూడా వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానమాట. ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళి వచ్చాం కదండి. నైట్ వచ్చేసరికి 10 అయిపోయింది, 10:30 అయినట్టుందండి. ఇంకా వచ్చి రావటంలోనే ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఆయిల్ తయారు చేయడానికి అన్ని ప్రిపేర్ చేస్తుందండి. ఇంకా రేపు మార్నింగే మా ప్రయాణం అనమాట. ఇంకా మా చెల్లి కూడా 5 o'clock అట్లా వెళ్ళిపోతుంది. మేము ఒక 6 అట్లా బయలుదేరదాంలే అని చెప్పేసి అనుకున్నామండి. ఇంకా అందుకని ఇప్పుడు రెడీ చేసి పెట్టేస్తే మార్నింగ్ కల్లా చల్లగా అయిపోతుంది కదండి. అందుకని చెప్పేసి ఇప్పుడే చేసేస్తుంది అనమాట. ఇంకా అది కూడా మీకు కూడా వీడియో చేసి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి నేను కూడా రెడీ అయ్యానండి. ఇంకా ఎలా చేసింది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూడండి, ఓకేనా? చాలా బాగా వర్క్ అవుతుందండి ఇదైతే. మధ్య మధ్యలో నేనైతే వాయిస్ ఇస్తానండి, ఎందుకంటే టీవీ సౌండ్, పిల్లల సౌండ్లు అవన్నీ వచ్చినాయి అనమాట. అందుకని మీ ఫేస్ ఒకసారి చూపించగలరు? ఒక్కసారి వంటకం చేస్తున్నావా? లుక్ హియర్. అది ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళేసి వచ్చాం కదా, రావటంలోనే ఈ పని చేస్తుంది అనమాట మా చెల్లి. అది ఆయిల్ అనమాట. మా చెల్లి ఇది హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటుంది, మా కోసం తయారు చేస్తుంది మా చెల్లి. ఇక అలాగే మీకు కూడా వీడియో చూపించినట్టు ఉంటుందని చెప్పి తీస్తున్నాను. మా చెల్లి జుట్టు, వాళ్ళ అమ్మాయి జుట్టు కూడా మీకు చూపిస్తా. ఓకే, ఇది కొత్త బాటిల్, ఆయిల్ బాటిల్ కొత్తది. అలాగే ఏంటిది, ఇది ఆవదం. ఇదిగోండి, ఇది ఆవదం స్వస్తిక్. ఓకే, పెద్ద బాటిల్ దొరకలేదు, అందుకే చిన్నవి 3 తెచ్చింది. అలాగే ఆనియను, మందారాకు, కరివేపాకు, కలబంద, అలాగే మందార పువ్వులు ఇంకా ఉన్నాయండి, తీసుకొస్తాము. దేవుడికి పెడతాం కదా, అవి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా కట్ చేస్తావమ్మా? కట్ చేస్తాం. ఈ సైడ్స్ ఇవి తీసేసి, అవి తీసేసి ఇవి పైన అంతా కట్ చేసేసి దీన్ని మామూలు గుజ్జు మాత్రం తీస్తుంది అనమాట. ఓకే, ఇంకా ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఎలా ఏంటి అనేది. ఓకే, మళ్ళీ మీకు ఒకసారి చెప్తానండి. ఇదిగోండి కొబ్బరి నూనె అనమాట, ఇది బాటిలు. లేదంటే మీ దగ్గర పట్టించుకున్న ఆయిల్ ఉన్నా పర్వాలేదు. అలాగే ఆవదం అనమాట. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. అలాగే మందారాకు, కరివేపాకు, అలాగే మందార పువ్వులు, కలబంద. ఇవన్నీ కూడా మీరు శుభ్రంగా, ఆకులన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని పగలపూట ఆరబెట్టుకోండి, ఫ్యాన్ గాలి కింద, ఎండలో కాకోకుండా. మాకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇంక మా చెల్లి అప్పటిదప్పుడు కడిగి వేస్తుంది. కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోండి, బాగుంటుంది అనమాట. శుభ్రంగా దుమ్ము లేకోకుండా కడుక్కోండి. చూసారు కదా, మా చెల్లి అన్నీ కూడా కడిగేసి నీట్గా ఇట్లా ఇదిలిచ్చేసేసి ఇట్లా పక్కకు పెట్టేస్తుంది అనమాట, వాటర్ లేకోకుండా. పట్టీలు దేవుడి దగ్గర పెట్టు. ఇదిగోండి మెంతులు కూడా తీసుకుందనమాట. ఇదిగోండి ఒక 2 స్పూన్లు తీసుకుంది. మామూలుగా అయితే 5-6 స్పూన్లు తీసుకోవచ్చంట. కొంచెం తక్కువ ఉన్నాయండి మెంతులు, మీరైతే ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, మనం ఆయిల్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. అదే ఏం భయం వద్దు, అది ఆపేసేసి ఈ నూనె ఏదో పంపించిందిరా ముందు పిల్ల కోసం భయం. ఇది మీద అసలు ఈ పిల్లను కూడా ఎన్నిసార్లు అసలు కింద కాలాడేది స్వాతి చిన్ని జుట్టు అయితే ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్నిసార్లు గొరిగించిందో. ఎట్లా దేవుడు జుట్టిచ్చాడు, దీనికి బోధన ఉండదు. చూడ తలస్నానం చేసింది, అసలు చిక్కు కూడా తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకుంటుంది. ఇక్కడ వరకు ఉన్నదాన్ని, అవును అక్కడ దాకా చాలా సార్లు కట్ చేసింది కక్క. చాలా సార్లు కట్ చేసా కదా. 1.5 year బ్యాక్ తిరుపతి ముందు కూడా పోటీ చేసే ఏంటంటే ఫ్యాన్ లోకి వెళ్ళిపోయింది నా పద్ధతి. ఏంటి అసలు నేను చచ్చిన తెలుసు నాకు, చాలా సార్లు కట్ చేసింది. ఎంచుకులు కట్ చేస్తే మాత్రం అని అరిసా కట్ చేస్తే మాత్రం ఊరుకొని నేను చచ్చిపోయినా తొట్టు. కింద కూడా కట్టింగ్ కోసం వచ్చింది.
అసలు కట్ చేయొచ్చు అసలు. నువ్వు రా తల్లి, నువ్వు నుంచే నక్కి. ఏం పోయిందమ్మా మా అమ్మ జుట్టు అంతా. మా చెల్లి వాళ్ళ అమ్మాయి అండి, హాలిడేస్ కానీ మా పిన్ని దగ్గరికి వచ్చిందనమాట. వన్ మంత్ అయిపోతుంది వచ్చి. అయితే ఇప్పుడు అక్కడ వాటర్కి ఇక్కడ వాటర్కి డిఫరెంట్, అది కాకుండా ఆయిల్ కూడా డిఫరెంట్ అయింది కదా, అందుకని చెప్పేసి కొంచెం జుట్టు ఊడిపోతుందని చెప్పేసి మా పిన్ని బాధపడుతుందండి. మా చెల్లి వాళ్ళ అమ్మాయి జుట్టు అంతా ఊడిపోతుందమ్మా ఈ 1 మంత్లో అని చెప్పేసి. ఇంకా అందుకని మళ్ళీ ఆయిల్ కొంచెం నేను తీసుకెళ్తాను, అలాగే మా చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా కొంచెం ఉంచితే పనికొస్తుంది కదా అన్నట్టుగా. ఇక ఉండేది కూడా ఇంకా 20 రోజులు ఏమో ఉంటుందండి, ఇంకా అంతే హాలిడేస్. ఇంకా అందుకని మా ఇద్దరి కోసం అనేది తయారు చేస్తుంది అనమాట. ఇది కొంచెం చూసారు కదా ఎంత ఉందో జుట్టు. వదిలేసేమ్మా, కిందకు వదిలేసా, చూసారుగా. అటు తిరిగి తల్లి. ఓకే, ఇది అందుకే దీనికోసమనే నాకు కూడా తయారు చేసి ఇస్తుంది అనమాట మా చెల్లి. అది మీకు కూడా చూపిస్తున్నాను, చూసారు కదా. నేను కూడా వాడి మా పిల్లలకి నేను వాడి రిజల్ట్స్ కూడా మీకు చెప్తా. ఆకలిస్తుందా? పెట్టేనమ్మా. జరేమ్మా, ఈ ముడి తరతరాలుగా వస్తున్నా ముడి. మాకు ముడులు తరతరాలుగా వస్తున్నాయి. ఈ ముడి మా ఇంటి ఇదండి ఇది. ఈ ముడి ఎవరికి రాదు, బాగుంటది ముడి, చక్కగా బూడదు అసలు. ఒక్కసారి వేసామంటే అది అమ్మగారు వేసింది. ఫస్ట్ మా పిన్ని వేసుకునేది, పిన్ని కన్నా ముందు మా అమ్మమ్మ వేసుకునేది. అచ్చా, అమ్మమ్మ వేసుకునేది. మా అమ్మమ్మ వేసుకునేది, మా అమ్మమ్మ తర్వాత మా అమ్మగారండి, మా అమ్మగారు నేను, ఇంకా మా అమ్మాయి నేర్చుకోలేదు. ఈ ముడి ఇలా రౌండ్గా చక్కగా వస్తుంది. పైకి పైనుంచి కూడా తీసి చిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా తీసేస్తే నీట్ గా ఉంటుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అదండి, చూసారు కదా. మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్ గా వీడియో తీయించి పంపిస్తా మళ్ళీ ఇంకొకసారి. ఓకేనా? ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్. ఇదిగో స్టవ్ వెలిగిచ్చేసింది. ఇదిగోండి స్టవ్ వెలిగిచ్చేసింది, ఒక కళాయి పెట్టేసింది, ఆయిల్ వేస్తుంది. మన దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చమ్మా, పారాషూట్ వేసుకోవాలా? అదేంటంటే కోకోనట్ ఆయిల్, ఇంకా తీసుకున్న కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది కదా. నా దగ్గర అదే ఉంది ఎక్కువ, కురుడి. అది చాలా మంచిది. అక్క వద్దులే, పోస్తాను. ఇప్పుడు పోసేసిందిలే. ఏ కొబ్బరి కోసం? పారాషూట్ నువ్వు నీ దగ్గర మన చెట్లే కొబ్బరికాయలు ఉన్నాయి కదా, నాకు నేను తీసుకెళ్ళి అవి చేయించింది. బాటిల్ ఉంది, పెద్ద బాటిల్. అది మన చెట్టు కొబ్బరికాయలే తీయించి మిల్లు ఇస్తే కేజీకి 700 ఏమో, కేజీ కొబ్బరి చిప్పలకి 700 గ్రాములు ఇచ్చారు కొబ్బరి నూనె. అది పెద్ద బాటిల్ తెలియదుగా, అందుకే బాటిల్ కొనుక్కొచ్చింది. ఇదిగోండి ఆయిల్ వేసేసింది. అలాగే ఇది కదా ప్యూర్ కొబ్బరి నూనె, ప్యూర్ చెట్టుది. మంచి వాసన వస్తుంది. మంచి వస్తుంది. ఆయిల్ వేసిందండి, మొత్తం బాటిల్ మొత్తం వేసింది. తర్వాత ఇది ఏంటిదమ్మా, ఆవదం, క్యాస్టర్ ఆయిల్. చూసారు కదా, ఇది ఈ కంపెనీ వాడుతుంది అంటే ఎప్పుడు కూడా. పెద్ద బాటిల్ దొరకలేదని చిన్న బాటిల్స్ ఒక 3 పట్టుకొచ్చింది. ఆయిల్ ఎంత తీసుకున్న బాటిల్ ఎంతది? 600 గ్రామ్స్. 1:2 రేషియో. కేజీ ఆయిల్ కి ½ కేజీ ఆవదం. కేజీ జిడ్డుగా ఉంటదండి, రాసుకుని బయటకి వెళ్ళడానికి ఉండదు, కొంచెం జిడ్డుగా ఉంటుంది ఎందుకంటే ఆవదం ఉంటుంది. కానీ చిన్నప్పుడు కాన్సెప్ట్ చిన్నపిల్లలు రాస్తారు కదా, ఎయిర్ రావాలంటే, ఎయిర్ గ్రోత్ కావాలంటే క్యాస్టర్ ఆయిల్ రాసుకోవాలి. అది జిడ్డుగా ఉంటుంది లైట్గా. మనం నెక్స్ట్ డే హాలిడే అన్నప్పుడు మనం పెట్టుకొని నెక్స్ట్ డే స్నానం చేసేస్తే సరిపోతుంది తలకి. ఓకేనా? కేజీ కొబ్బరి నూనె ఉంటే ½ కేజీ ఆవదం ఉండాలంటే అండి, అది గుర్తుపెట్టుకోండి. మెల్లగా కాగాలి, హైలో పెడితే మాడిపోద్దండి ఊరికే. ఇవి వేగి ఆ జ్యూస్ రావాలంటే ఇది ఆయిల్ మెల్లగా కాగుతూ ఉండాలి, సిమ్ లోనే వేడి చేసుకోవాలి.
ఇక్కడ చూసారు కదండి, కలబంద కట్ చేస్తుంది అనమాట. సైడ్స్ అంతా ముళ్ళులుగా ఉంటుంది కదా, అదంతా తీసేసింది. కలబంద కూడా నీట్గా కడిగిందండి. కడిగేసి ఆ సైడ్స్ అంతా క్లీన్ చేసేసి ఇక ముక్కలుగా ఇట్లా చేస్తుంది అనమాట. చూసారు కదా, 600 గ్రాములకి ఇదిగోండి ఇంత తీసుకుందనమాట. ముక్కలుగా చేసింది, శుభ్రంగా కడిగేసేసి. ఓకే, ఇది మిగిలింది ఇక అంతా ఇది పక్కగా పెట్టేస్తుంది. కొబ్బరి నూనె 600 గ్రాములు ప్లస్ 300 గ్రాముల ఆవ నూనె, 600 గ్రాముల కొబ్బరి నూనె, 300 గ్రాములు ఆవదం అనమాట. 300 గ్రాములు ఆవదం. దానికి ఇవ్వండి ఇంత తీసుకుంది, ఈ క్వాంటిటీలో తీసుకుంది కలబంద. ఓకే, కాగిందా? కాగిపోయింది. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుంది. చూసారు కదండి, ఆయిల్ అనేది సిమ్లోనే పెట్టి కాసుకోవాలన్నమాట. కాగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తుంది, అలాగే మందారాకు, కరివేపాకు, అలాగే మందార పువ్వులు కూడా వేస్తుంది అనమాట. 1 by 1 అట్లా వేస్తుంది అనమాట. హైలో అయితే అసలు పెట్టొద్దండి, పొంగే అవకాశం ఉంటుంది అనమాట. ఇదిగోండి పొంగుతుంది కాబట్టి మేము గిన్నె కూడా మార్చేసాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి, చూసారు కదా, సిమ్లో పెట్టినా సరే మనం ఇవన్నీ వేసేసరికి కొంచెం పొంగుతుందండి. అందుకనే మనం తీసుకున్న ఆయిల్ బట్టి ముందే పెద్ద గిన్నె పెట్టేసుకోండి. మేము మాటల్లో పడిపోయాం కాబట్టి అంత గుర్తుకు రాలేదన్నమాట. ముందు పొంగుతుంది, అది పెద్ద గిన్నె పెట్టుకుందాం అనేది గుర్తుకు రాలేదు. మేము ముచ్చట్లో పెట్టుకుంటున్నాం కదండి, అందుకని ఒక బాండీ దొరికితే ఆ బాండీ పెట్టేసింది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇవన్నీ వేసుకొని మీరు సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ మీరు బాగా వేగనివ్వాలన్నమాట. దాని రసం అంతా కూడా బాగా దిగాలంటే అండి. చూసారు కదా, హైలో మాత్రం పొరపాటును కూడా మీరు పెట్టొద్దండి, దాని రసం అంతా దిగదు, మాడిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా సిమ్లో పెట్టేసి మధ్యలో మాత్రం తిప్పుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు ఒక పొంగులాగా వస్తుంది కదా, ఉడుకు పట్టిన తర్వాత ఇక్కడ కలబంద అనేది చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కలబంద వేస్తుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోండి. షాంపూని వాడతావారా నువ్వు? ఏం షాంపూ వాడతావు? అన్నీ వాడేస్తాం, కానీ మీరా ఎక్కువ మీరా కెమికల్స్ తక్కువ ఉంటుంది. అది కూడా వాడతాను నేను కూడా. రప్పిస్తా ఒక డబ్బా మీరా, హెడ్ అండ్ షోల్డర్, ఇవన్నీ డబ్బాలు రప్పించి పెడతా. ఇలా మెల్లగా మరగాలి. ఇంకేమయ్యాలి? మెంతులు లాస్ట్లో మెంతులు వేయాలా? ఇది కొంచెం ఉడిపట్టిన తర్వాత మళ్ళీ వేసాం కదా, ఉడిపట్టిన తర్వాత మెంతులు వేసి ఇక మరుగుతూనే ఉండాలి. సరే, పడుతుంది. మెంతులు కనపడతలే, మెంతులు ఆ చేతులు చేసిన. ఇంకా కొన్ని మెంతులు ఉంటే బాగుండేది అని అంటుందండి, కొన్ని మెంతులు లేవు. ఒక 2 స్పూన్లు ఉన్నాయి, ఇంకొక 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఏమో అంతే కదా, ఒక 5-6 స్పూన్లు పడుతుంది. ఇంకా సిమ్లో పెట్టేసేసి బాగా చూసారు కదండి, మంట కూడా ఎంత సిమ్లో పెట్టేసేసింది. ఇంకా చక్కగా మరుగుతూ ఉందన్నమాట. దాని రసం అంతా కూడా మంచిగా దిగుతూ ఉంది. ఇక మధ్యలో కలుపుతూ ఉన్నామన్నమాట. ఎక్కడికి కదలొద్దండి ఈ కాసేపు మాత్రం. ఇదిగోండి చూసారు కదా, పొంగు వస్తూ ఉందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మధ్యలో బాగా కాగినప్పుడు ఇట్లా పొంగు వస్తూ ఉంటుంది. మనం గరిటతో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, బాగా వేగిపోతూ ఉందన్నమాట. అలానే మాడనివ్వకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. పచ్చి ఇంకా ఎక్కువ మాడితే ఈ వేడికి ఇంకా మాగిపోద్ది. ఈ వేడికి ఇంకా ఇవి కూడా మాగిపోద్ది. ఎక్కువ మాగితే ఇంకా నూనె నల్లగా అయిపోయి మాడు వాసన వస్తుంది. ఇప్పుడు చూడు, స్మెల్ కూడా బాగుంది. కట్టేసుకుంటే ఉల్లిపాయలు కూడా అన్నీ వేగిపోయింది, చక్కగా కట్టేసుకుంటాం.
కట్టేసి అంతా చల్లారిపోయిన తర్వాత అందులో ఆ పిండి అది కూడా పిండేసేయాలి, శుభ్రంగా పిండుకొని వాడుకోవాలి. పిప్పి మాత్రమే పడేయాలి. అవి అలా ఊరికే వడకట్టి పడేస్తే అందులో సారం అంతే అంతే ఉండిపోతుంది. అయిపోయింది. అలా వదిలేస్తే రేపు మార్నింగ్కి చల్లగా అయిపోతుంది. ఇంకా చూసారు కదండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. మార్నింగ్ కల్లా చక్కగా చల్లగా అయిపోతుంది కదా, మనం గట్టిగా పిండుకొని ఇంకా బాటిల్లో వేసుకుంటామేనండి. చూసారు కదా, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్